మేము మీడియా బస్ 365 నుంచి వచ్చినామన్నా. ప్రధానంగా మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి కన్నా? కార్పొరేటర్ గారు కార్పొరేటర్ మన రజిత పరమేశ్వర్. మీ కార్పొరేటర్ గారికి చెప్పదలుచుకుంది ఏమన్నా? వారు అన్ని గుర్తిస్తారండి. ప్రతి ఒక్క గల్లీ కానీ ప్రతి మనకి ఏ ఇల్లుతో సహా వాళ్ళు ప్రతి ఒక్క పేర్లు గుర్తిస్తారు. మీకు కార్పొరేటర్ పిలవంగా వస్తారు? వస్తారు. అన్నీ మంచిగా చేస్తాను. ఒక రోజు లైట్ అయినా రెండో రోజు వస్తాయి. ప్రస్తుత కార్పొరేటర్ గారు మీ సమస్యలను తీర్చడంలో సఫలీకృతం అయ్యారంటారా లేదంటారా? అన్నా నమస్కారం అన్న. మేము మీడియా బస్ 365 నుంచి వచ్చామన్నా. మీ పేరేమో? నా పేరు పసరా లూకాస్ అండి. మీ బస్తీ లక్ష్మీనారాయణ కాలనీ ఐడియా పక్కింది. వార్డు 10th వార్డు అండి. కార్పొరేటర్ గారు కార్పొరేటర్ మన రజిత పరమేశ్వర్ గారు. అన్న ప్రధానంగా మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి కన్నా? సమస్యలు అంటే ఇంతకుముందు చాలా సమస్యలు ఉండే. అయితే గత 5 సంవత్సరాల నుంచి మా కాలనీలో ఇంతకుముందు డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉండే. అయితే మా కార్పొరేటర్ గారి రజితం వచ్చిన తర్వాత ఈ యొక్క డ్రైనేజ్ సమస్య అనేది చాలా వరకు పోయింది. ప్రస్తుతానికి అయితే అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి. మొన్న ఈ మధ్యలోనే ట్రంక్ లైన్ ఒకటి భారీ ఎత్తున క్లీన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొంచెం మా కాలనీ క్లీన్ అయింది. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు 41 లక్షలతో ఒక డ్రైనేజ్ పైప్ లైన్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా సాధిస్తామని తెలియజేసుకుంటాం. ఓకే, వీటితో పాటు ఇంకా మిగతా సమస్యల గురించి కూడా తెలియజేస్తున్నాం. సమస్యలు దాదాపు ఒక్కొక్కటి ఇంతకుముందు మనకి సీసీ రోడ్లు కానీ, తర్వాత ఈ యొక్క అంటే మనకి లేబర్ ఏరియా కొంచెం మామూలుగా అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ జీవిస్తుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది లేబర్ ఇక్కడికి నివాసం ఉండటానికి ఇక్కడ ఉంటారు. ఒక లక్ష్మణ కాలనీ అంటే ఒక మినీ ఇండియా ప్రతి ఒక్కరికి తెలుసు. జనాభా కూడా ఎక్కువ, దాదాపుగా సుమారు ఒక 800 ఇండ్లు ఉంటాయి ఇక్కడ. ఒక పెద్ద కాలనీ అన్నట్టు. ఒక 5,000 చిల్లర ఓట్ల పైచిలుకు ఇక్కడ నివాసం ఉన్నారు. అయితే ప్రధానంగా అయితే ఇప్పుడు సమస్యలు అంటే పెద్దగా ఇప్పుడు దాదాపు వీధి దీపాలు కానివ్వండి, ఒక్కొక్కటి నేను అంటే గత 4 పర్యాయాలు ఇక్కడ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. అది కూడా ఎలక్షన్స్ ఉంటాయి, మాకు వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్లో మనం గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. త్వరలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. పోటీ చేసే కార్పొరేటర్లకు మీరు ఇచ్చే సమస్యలు ఏంటివి? ప్రధానంగా అయితే కొంచెం డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ. అదేవిధంగా రోడ్లు కొన్ని అంటే మళ్ళీ రోడ్లు కొన్ని పాడై ఉన్నాయి. ఆ పాడైన రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. పెద్ద సమస్యలు అయితే మాకు ఇక్కడ ఏమీ లేవు. మంచినీటి సౌకర్యం బాగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి, అధికారంలో ఉన్నారు కార్పొరేటరే కాబట్టి, మాకు మేము ఏదన్నా సమస్య తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు త్వరగా దాన్ని పరిష్కరించుకొని మాకు అందజేయడం జరుగుతుంది. పరిష్కారం తొందరగా పరిష్కరిస్తూ ఉన్నారు. పెద్ద సమస్యలు అయితే మాకు ఏం లేవండి. ప్రస్తుత కార్పొరేటర్ గారు మీ సమస్యలను తీర్చడంలో సఫలీకృతం అయ్యారంటారా లేదంటారా? బ్రహ్మాండంగా సఫలీకృతం అయ్యి ఉన్నారు వాళ్ళు. కాలనీ అంటేనే వాళ్ళు మాకు లక్ష్మణ కాలనీ నుంచి పోతే ఫస్ట్ లక్ష్మణ కాలనీ గురించే వాళ్ళు శ్రమ పట్టించుకొని వాళ్ళు జిహెచ్ఎంసీ ద్వారా కానివ్వండి, వాటర్ వర్క్స్ నుంచి మనకి వాళ్ళు కానివ్వండి, వీధి కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి అయినా కానివ్వండి మాకు త్వరగా పరిష్కారం చేస్తున్నారండి. ఓకే, ప్రస్తుతం మా మీడియా బస్ 365 ద్వారా మీ కార్పొరేటర్ గారికి చెప్పదలుచుకుంది ఏమన్నారు? వారు అన్ని గుర్తిస్తారండి. ప్రతి ఒక్క గల్లీ కానీ ప్రతి మనకి ఏ ఇల్లుతో సహా వాళ్ళు ప్రతి ఒక్క పేర్లు గుర్తిస్తారు. ఎవరు పోయినా కానీ వాళ్ళు త్వరగా స్పందిస్తూ పేరుతో సహా వారు చెప్పగలరు మన కాలనీ జనాల గురించి. అట్లా పెద్ద సమస్యలు అయితే ఏం లేదండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వారి పనితీరుకు మీరు ఇచ్చే రేటింగ్ ఏమిటండి? మేము 10 to 10 ఇస్తామండి. థ్యాంక్ యూ అండి లుకాస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా బస్ 365 నుంచి రాఘవ్. మీ పేరేంటమ్మా? రామతి. ఇక్కడ మీకు సమస్యలు ఏమున్నాయి? ఏం సమస్యలు మంచిగా చేస్తాను. అన్నీ మంచిగా చేస్తాను. ఒక రోజు లైట్ అయినా రెండో రోజు వస్తాయి. ఏం లేదు, మంచి కుక్కల సమస్య ఎట్లుంది? కుక్కలు అయితే ఉన్నాయి కానీ ఏం జరాదేవి కరవట్లే. ఉండయి కుక్కలు బాగా. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఏమైనా? ఏం ప్రాబ్లం లేదు, మంచిగా. మీకు కార్పొరేటర్ పిలవంగా వస్తారు? వస్తారు. వర్షాకాలం ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? వర్షాకాలం ఇక్కడే నీళ్ళగా మాకు మంచిగానే ఉంటుంది.
బయట లైట్ 2 రోజులు రాకపోతే ఫోన్ చేయగానే వస్తాయి. వచ్చేసి పోతాయి. దోమలు దోమలు ఉన్నాయి, పొగబండి వస్తుంది పోతుంది. దోమలు లేకుండా ఎందుకుంటాయి సరే, థ్యాంక్ యూ హైదరాబాద్ దోమలు అయితే. థ్యాంక్ యూ.